హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ కి మిర్చి మసాలా ఈరోజు అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? దాంట్లో మనకి ఏమేమి కావాలంటే ఫ్రెండ్స్, ముందే అయితే మనకైతే ఈ సైజ్ అయితే మిరపకాయలు అయితే కావాలి. ప్లస్ ఇంకా తర్వాత అయితే మనమైతే ఒక నిమ్మపండు సైజులోని చింతపండు రసం అయితే ఇట్లా కలిపి అయితే పెట్టుకోవాలి. నేనైతే ముందే అయితే కలిపి అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాను. అలానే మనకు కావాల్సినవి పల్లీలు కావాలి. ఓకేనా? పల్లీలు అయితే ఇంకోటి నువ్వులు 2 స్పూన్స్ నువ్వులు, అలానే మనకు ఎండి కొబ్బరికాయ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రాసెస్ అంతా ఎలా అనేది చేద్దాము, చూసేద్దాం రండి. అయితే మనం కొబ్బరి ఇట్లా వేయించుకోవాలి. నువ్వులు కొబ్బరి వేయించుకున్నాక అయితే మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. డైరెక్ట్ అయితే మిక్సీలో అయితే వేసుకోండి. అవన్నీ వేయించుకున్నాక మళ్ళీ మనం జీలకర్ర అయితే వేయించుకోవాలి. వేగాకైతే మనం సపరేట్గా అయితే ఇట్లా తీసుకోవాలి. ఒక దాంట్లో తీసుకున్నాం. ఇది జీలకర్ర అయితే మనం అయితే ఇట్లా పట్టుకోవాలన్నట్టు. మిరపకాయలను అయితే ఇలా మధ్యలోకి అయితే మనం కట్ చేసుకోవాలన్నట్టు. 20 minutes బ్యాక్ అయితే వీటిని అయితే కడిగి అయితే పెట్టుకోవాలి. ఓకేనా? లేదంటే ఆయిల్లో వేపుతాం కాబట్టి చిల్లుతుంది కాబట్టి 20 minutes బ్యాక్ అయితే పక్క అయితే కడిగి పెట్టుకోండి. ఇలా ఫ్రెండ్స్, ఇక ఇట్లా కోసుకున్నాకైతే మనం అయితే వీటిని అయితే మంచిగా అయితే వేయించుకోవాలన్నట్టు. నూనె కాయిందా లేదా అని ఇట్లా నెత్తి తీసి చూడాలి. మంచి అయితే నూనె అయితే మసాలా ఫ్రెండ్స్. నూనె మసాలా అన్ని ఒకటేసారి వేసి మూత పెట్టాలి. ఈ టైప్ అయితే మంచిగా అయితే వేయించుకోవాలన్నట్టు. ఓకేనా? దూరగా వేయించుకోవాలి. అప్పుడైతేనే మిర్చి అనేది టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మరీ ఎక్కువ అయితే వేయించుకోవద్దు అన్నట్టు. ఫ్రెండ్స్, మనం అయితే వేయించుకున్నాం కదా, దాంట్లోనైతే మనము జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలన్నట్టు. దాని తర్వాత అయితే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అయితే పసుపు, ఫ్రెండ్స్ ఇంత ముందుకైతే మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉన్నది అనేది. ఓకేనా? టేస్ట్ అయితే మామూలు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది పక్కా అయితే కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే వ్లాగ్స్.